హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. ఫ్రెండ్స్, పాల్వంచర్ నుంచి అయితే మన కోడిగుడ్డు అట్టాలు ఉన్నాయి కదా, అవి కలకత్తాకి లోడ్ అవుతుంది. ఇక బయలుదేరుతాం. లోడ్ అయిన వెంబటే ఇప్పుడే వచ్చిర్రు ముఠా వాళ్ళు. మధ్యలో వర్షం వచ్చింది, తార్పాలు మొత్తం కిందికి దింపేసినాం. నిన్న లోడ్ కావాల్సిన బండి ఇది. వర్షానికి పట్టాలు వేయటం తీయటం ఇప్పటికీ 3 పట్టాలు అయిపోయినాయి. లోడ్ అయితే మొత్తానికి దగ్గర పడింది. మొత్తానికైతే లోడ్ అయింది. చూసారు కదా, మొత్తం లోడ్ అయితే అయిపోయింది. వర్షంలో కూడా పట్ట వేసుకుంటా తీసుకుంటా లోడ్ అయితే చేయించుకున్నాం. ఇప్పుడైతే పట్ట కడుతున్నారు. పట్ట మొత్తం సదిరేసారు. మన బండి కొంచెం హైట్ వచ్చినట్టే కనబడుతుంది. మూలలో ఒకసారి చూడండి, హైట్ వచ్చినట్టే కనబడుతుంది. ఎలా ఉంటుందో ఏందో చూడాలి. ఈ బంకులో అయితే డీజిల్ కొట్టేయడానికి వచ్చినాం. మన పాల్వంచ బంకులో గారు కూడా వచ్చిర్రు, పక్కన కూర్చున్నారు. ఇగో ఈయన మా ఓనర్ గారు. డఫాయిల్ కనుక తీసుకొచ్చిర్రు. డఫాయిల్ పోస్తున్నాం. మొత్తం డఫాయిల్ కనుక పోసుకొని బయలుదేరుతాం. నైట్ అయితే బయలుదేరినాం. అంతే రెడీ అయ్యి శ్రీకాకుళం దగ్గరలోకి అయితే వచ్చినాం. మొత్తానికైతే మేము వెళ్తూనే ఉన్నాం. ఇంకా దారిలో ఆగాలి. ఫ్రెండ్స్, కలకత్తా అయితే వెళ్తాను. ఇప్పుడు రణస్థలంలో ఆగినాం భోజనం చేయటానికి. అన్నం వండుకొని తిన్నాం. మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతాను. ప్రస్తుతానికైతే రణస్థలంలో ఉన్నాం. ఒరిస్సా దగ్గరికి అయితే వచ్చినాం. పైన వర్షం కనబడితే వాటర్ అంతా తీసేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఎలాంటి బార్డర్లోకి వచ్చినాం. ఇప్పుడు సాయంత్రం అయింది. ఇక బయలుదేరుతాం. మళ్ళా వర్షము మళ్ళా స్టార్ట్ అయింది. డిక్లరేషన్ ఫాము, ఆథరైజేషన్ ఫాము, డమ్మీ ట్యాక్స్ అన్నీ తీసుకుని బయలుదేరుతున్నా. అది ఒకటి హెడ్ లైట్ ఒకటి పోయింది, అది వేసుకుని బయలుదేరాలి. ఇదే ఎలాంటి బార్డర్ అంటే. మొత్తం ప్రస్తుతానికి అయితే ఖాళీనే ఉంది. ఇదే ఇక్కడ పార్కింగ్ పెట్టుకుంటారు బండ్లన్నీ. మళ్ళా వర్షం స్టార్ట్ అయింది. ఇదే కలకత్తా బార్డర్. మన ఆంధ్ర బండి ఒకటి వెళ్ళిపోతుంది. అవతల పక్క పార్కింగ్ ఉంది. ఎదురుగా కనపడేది టోల్ గేటు, వెస్ట్ బెంగాల్ ఫస్ట్ టోల్ గేటు. ఇక హెడ్ లైట్ ఒకటి మార్చుకొని బయలుదేరటమే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దుర్గాపూర్లో ఉన్న
ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదో ఉంది. ఈ ప్రాజెక్ట్ మీద అయితే బండి పాస్ అవ్వదని చెప్పేసి ఆపిరు. వాళ్ళు ఏదో పర్మిషన్ తేవాలంట. ఒక పావు గంట అర్ధ గంట ఆగమని చెప్పేసి అన్నారు. ఇక్కడ బండి పక్కకు పెట్టించారు. ఈ బండి వెడల్పు వచ్చేసరికి ఎక్కడ చాలా ఇబ్బంది అవుతుంది కదా, చూడని చెమటలు గారిపోతున్నాయి. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసరికి ఈడికి వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఆపేసారు బండి. పొదటిలో రైల్వే అండర్ బ్రిడ్జ్ కాడ బండి పట్టలేదు. పడుతుందేమో అనుకున్నాం. కొంచెం లోపలికి వెళ్ళేసరికి బండి అందులోకి ఇరుక్కుపోయింది. పట్ట కొద్దిగా చినిగిపోయింది. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. దీంట్లోనే వర్షాలు ఫుల్లుగా పడుతున్నాయి. పట్ట చినిగింది. ఒక బెండెల్ ఒకటి ఖరాబ్ అయిపోయింది. ఇక చూడాలి మరి ఇక్కడ ఎంత టైం పడుతుందో. పొద్దున్న నుంచి అన్నం లేదు, ఏం లేదు. ఇంకా 65 కిలోమీటర్లు పోవాలా. ఒకటి తప్పింది అనుకునే లోపు ఇంకొకటి తగులుకుంటుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక చూడాలి ముందు ముందు ఇంకెన్ని బాధలు పడాలో. ఇదే ఈ ప్రాజెక్ట్ అంట. కొంచెం అక్కడ గీర్ల లెక్క కనపడుతుంది కదా, అవి మీకు పోయేటప్పుడు చూపిస్తా పర్మిషన్ వచ్చినాక. ఒక్కసారి ఒక్క నిమిషం ట్రాఫిక్ బండి ఆగిపోతే ఎంత జామ్ అవుతుందో చూడండి. బ్రిడ్జి సగానికి వచ్చినాయి అప్పుడే. బ్యారేజ్ గేట్లు. ఈ వీడియో పోయేటప్పుడు చూపిద్దాం అనుకున్నా, కాకపోతే ఇక మన బండిని ఆపేసిరు. పావు గంట అని చెప్పేసి అన్నారు, కానీ ఉదయం 11:30కి ఆపిరు బండి. ఇంకా మనకైతే టైం 3 అవుతుంది. ఇంకా పర్మిషన్ అయితే రాలేదు. అడిగితే ఇంకా టైం ఉంది, టైం పడుతుంది అని చెప్పేసి అయితే ఆ సెక్యూరిటీ వాళ్ళు అంటున్నారు. అందుకోసం ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి వీడియో తీసుకుందాం అని చెప్పేసి బ్యారేజ్ మీదకి అయితే వచ్చిన. ప్రస్తుతానికైతే గేట్లు అయితే ఓపెన్ చేసారు. ఇదే మీరు చూస్తున్న గేట్ అయితే ఇదో బ్యారేజీకి సంబంధించింది. వాటర్ ఫుల్ అయితే అయ్యింది. ఇది చూపిస్తున్నా, ఒకసారి చూడండి. ఫుల్ వాటర్ ఉంది. ఎవరికి మొత్తానికైతే మనకి పర్మిషన్ వచ్చింది. చూసారు కదా బ్రిడ్జి ఎంత ఖాళీగా ఉన్నదో. ఇంతకుముందు మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుండే. మన బండి కొద్దిగా వెడల్పుగా ఉంది, హైట్ లోడ్ వచ్చిందని చెప్పేసి మొత్తం అనికి ఆపేసారు. అటుపక్క ఇటుపక్క బండ్లను ఆపేసి మన బండిని వదిలేరు. మొత్తానికైతే అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. అందులోకి బండి పట్టట్లేదు. అందుకోసం వెనకాల 3 నెట్ల వరకు ఒక్కొక్కటి తీపియమని చెప్పేసి ఇక్కడ బండి ఆపి పట్ట ఇప్పిస్తున్నారు. ఈ 3 నెట్ల వరకు ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళిపోవాలి. అందుకోసమనే పట్ట మొత్తం ఇప్పుతున్నాం. 3 నెట్ల వరకు అని ఇప్పుకుంటున్నాం. చూద్దాము. ఒకవేళ 3 నెట్లు కాకపోతే మాత్రం మొత్తం పట్ట మొత్తం లూజ్ చేసేసి ఒక లైన్ మొత్తం తీయాలి. ఇది హైవే మీద ఉన్న చెట్ల మీద ఉన్న రొట్ట మొత్తం మా బండి మీదనే ఉంది. ఇంకా కింద పడేసినాం మొత్తం. ఇదిగో ఇక్కడే చినిగింది. దుర్గాపూర్ బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి కింద అయితే పట్టలేదు. ఈ బెండల్ మొత్తం అయితే డ్యామేజ్ అయిపోయింది. పట్టా కూడా బాగానే చినిగింది. ఇంకా ఏం చేస్తారో చూడాలి. మొత్తానికైతే బండి అయితే పట్టట్లేదని చెప్పేసి పట్ట మొత్తం ఇప్పించారు. ఒక లైన్ మొత్తం తీసేస్తున్నారు. చూసారు కదా, మా క్లీనర్ చూపిస్తుండు ఇక్కడ తగులుతుంది ఇక్కడ తగులుతుందని. మొత్తానికైతే ఫారం గోడౌన్ దగ్గరికి అయితే వచ్చినాం. బండి ఇక దిగుమతి అవుతుంది. వర్షం అయితే వస్తుంది. పట్ట కొంచెం జరుపుకుంటా అన్లోడ్ చేపిస్తున్నాం. ఇంకా చూస్తున్నారు కదా ఎట్లయితే దిగుమతి చేస్తున్నారో. కానీ వీడికి రావడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాం. కొత్తగా వచ్చేలో ఎవరైనా ఉంటే మాత్రం కొద్దిగా చూసుకొని అయితే రండి.
ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నా. వెస్ట్ బెంగాల్లోకి వస్తే ఎలా ఉంటుందో, ఎక్కడ ఏమన్నా కొడతారేమో అని చెప్పేసి చాలా భయపడ్డాం, కానీ ఎక్కడ కూడా ఎవరు మమ్మల్ని ఒక చిన్న మాట కూడా అనలేదు.